గైస్, గోజో జుజుట్సు కైసెన్ యానిమేలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్. కానీ తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు. ఇది పవర్ స్టోరీ కాదు, ఇది లోన్లీనెస్ స్టోరీ. ఈ వీడియోలో గోజో సరుటోని హీరోలా కాదు, ఒక హ్యూమన్ బీయింగ్లా చూద్దాం. గోజో చిన్నప్పటి నుంచే నార్మల్ కాదు, 6 ఐస్ ప్లస్ లిమిట్లెస్, బర్త్తోనే స్ట్రాంగెస్ట్. ఈ పవర్ వల్ల గోజో లైఫ్లో ఒక కర్స్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ లేదు, ప్లే టైం లేదు, ఫ్రీడమ్ కూడా లేదు. అందరూ చూసింది గోజోని కాదు, గోజో పవర్ని. పవర్ వల్ల స్పెషల్ అయ్యాడు, కానీ నార్మల్గా ఎదగలేకపోయాడు. స్ట్రాంగ్ అవడం ఈజీయే, కానీ స్ట్రాంగెస్ట్గా ఉండడం లోన్లీ. గోజోని ఎవరు అండర్స్టాండ్ చేయలేరు. ఫియర్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, కానీ ఫ్రెండ్షిప్ లేదు. ఈ లోన్లీనెస్ని గోజో జోక్స్తో హైడ్ చేస్తాడు. స్మైల్ ఉంటుంది, కానీ పీస్ లేదు. సుగురు గేటో గోజోకి ఒక రియల్ ఫ్రెండ్. ఇద్దరు స్ట్రాంగెస్ట్, ఇద్దరు సేమ్ డ్రీమ్. కానీ గేటో బ్రేక్ అయ్యాడు, హ్యూమన్స్ని హేట్ చేయడం స్టార్ట్ చేశాడు. గోజో స్ట్రాంగెస్ట్ అయినా కూడా గేటోని సేవ్ చేయలేకపోయాడు. ఇది గోజో లైఫ్లోనే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఈ మూమెంట్లో గోజో రియలైజ్ అయ్యాడు, పవర్ అలోన్ సరిపోదు. అందుకే గోజో టీచర్ అయ్యాడు. స్టూడెంట్స్ని స్ట్రాంగ్ చేయాలి అనుకుంటాడు. యూజీ, మెగుమి, నొబారా తనలా లోన్లీ అవ్వకూడదని గోజో వరల్డ్ని చేంజ్ చేయాలి అనుకుంటాడు. ఒక్కడే ఫైట్ చేసి కాదు, జనరేషన్స్ని రెడీ చేసి. గోజో ఈజ్ ఓవర్ పవర్డ్ బట్ బ్రోకెన్, స్ట్రాంగెస్ట్ బట్ మోస్ట్ ట్రాజిక్, స్మైలింగ్ డిప్రెషన్. గోజో క్యారెక్టర్ చెప్పేది ఒక్కటే, పవర్ ఉన్నా కూడా కనెక్షన్ లేకపోతే లైఫ్ ఎంటీ. అందుకే ఫ్యాన్స్ గోజోని ఫైట్స్ కోసం కాదు, ఎమోషన్ కోసం లవ్ చేస్తారు. గోజో హీరో కాదు, ఒక టీచర్ విత్ పెయిన్. మీ ఒపీనియన్ చెప్పండి, గోజో హ్యాపీగా అవ్వగలడా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఇలాంటి డీప్ యానిమే స్టోరీస్ తెలుగులో కావాలా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ పై వీడియో చేద్దామో కామెంట్లో చెప్పండి. అండ్ మనం కలుద్దాం అప్కమింగ్ వీడియోలో. బాయ్ బాయ్.